హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా మంచి టేస్ట్ తోటి రెస్టారెంట్ స్టైల్లో మనం చిల్లీ మష్రూమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయల ముక్కల్ని, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మీడియం హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు వీటికున్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఆ మష్రూమ్ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఇవి మనకి చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇవి వేగిన తర్వాత వీటికి కలర్ అనేది మారుతుందన్నమాట. సో అంతవరకు వీటిని ఈ విధంగా కలుపుకుంటూనే బాగా వేపుకోవాలి. ఇవి 90% వరకు బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని టేస్ట్ కోసం 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మనకి బాగా వేగేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, 2-3 నిమిషాల్లోనే మనకి ఇవి బాగా వేగిపోతాయి. ఇవి వేపుకునేటప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇది మొత్తం మనకి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక సోయా సాస్ ఉంటే జస్ట్ 2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ చిటికడంతా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి అనేది మన ఆప్షన్ మాత్రమే, కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సాసెస్ మొత్తం మనకి ఈ మష్రూమ్స్కి ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మంటని లో హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలన్నమాట. అలా లో హీట్లో వదిలేయడం వల్ల ఈ మష్రూమ్స్ అనేది మనకి ఇవన్నీ బాగా వేగి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో అంతవరకు మనం వదిలేసేయాలి, లో హీట్లోనే కలపకూడదు ఎక్కువగా. సో ఈ విధంగా అవుతుందన్నమాట ఫైనల్గా. ఈ మష్రూమ్స్ మొత్తం మనకి ఈ కలర్లో వచ్చింది అంటే మనకి చిల్లీ మష్రూమ్స్ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అనమాట. ఇది సింపుల్గా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.